చెబుతున్నా. ఒకటి అలవాటు క్రైస్తవుల, రెండవది ఆచార క్రైస్తవుల, మూడవది ఆత్మీయ క్రైస్తవుల. అలవాటు క్రైస్తవులంటే ఆదివారం గుడికి వస్తాం వెళతాం, గుళ్ళో ఏం జరిగింది మాకు సంబంధం లేదు, ఏం చెప్పేది సంబంధం లేదు, ఎవరు వచ్చేది సంబంధం లేదు. ఆదివారము అనగా పనికి వెళ్ళే పని లేదు, ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వెళ్ళి తిని సరదాగా ఒక సినిమా చూసి పడుకున్నామా, ఇది ఆదివారం. ఆచార క్రైస్తవులు, ఏ క్రైస్తవులు? ఆచారాలు ఎక్కువగా ఉంటాయి. సో మూడవది ఆత్మీయ క్రైస్తవులు. ఆత్మీయ క్రైస్తవులు ఎవరు అంటే క్రీస్తుని పోలి జీవించేవారందరూ ఆత్మీయ క్రైస్తవులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తులాగా